గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కమిటీ కుర్రాలు ఫస్ట్లీ నేషనల్ అవార్డ్, కంగ్రాచులేషన్. తీసినప్పుడు నేషనల్ అవార్డు ఉంది క్యాపబిలిటీ అని మీకు నిన్న ఆలోచన? ఫస్ట్ గదర్ అవార్డు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహ ఇది ఓకే వచ్చేసింది, ఇంకా చాలు స్టేట్ అవార్డు అనుకున్నాం. యా నిజంగా ఊహించలేదు. కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ అనగానే ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ నిహారిక కొండెల గారు. చాలా మందికి మేబీ తెలిసి కూడా ఉండకపోవచ్చు యు ఆర్ ది కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి. ద అడ్వాంటేజ్ ఫర్ కమిటీ కుర్రాళ్ళు నిహారిక ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటి? షీఈ్ అ సెలబ్రిటీ ప్రొడ్యూసర్. There was this movie of yours called Siddharth Rai. Maybe we can call it as a failure అనిపిస్తుంది నాకు. అంటే ఫ్రమ్ దట్ టు కమిటీ కుర్రాళ్ళు భయం అనేది ఒకటి ఉంటుంది కదా. టు సీ ఇన్ అ బిజినెస్ పర్స్పెక్టివ్, కొత్త దాంట్లో దేంట్లో వెళ్ళినా you need a MBA to be done. Okay. Yeah, and I did my MBA with Siddharth Rai. Vamsi was ready with the scenes. Vamsi was ready with the mood of the movie. ఎలా అయితే నరేట్ చేసాడో ఆ ఫీల్ సేమ్ సినిమాలో రప్పించాడు. బడ్జెట్ ఎప్పుడు మీకు ప్రాబ్లం రాలేదా? అంటే సరే పెట్టేద్దాం, ఎంతైనా చేసేద్దాం అలానే ఉన్నిందా ఫస్ట్ నుంచి కూడా? ఐ ఆల్వేస్ వాంట్ మై డైరెక్టర్ టు బీ ఫ్రీ అవుట్ ఆఫ్ బడ్జెట్. ప్రొడక్షన్ డబ్బు నా డైరెక్టర్ మీద పడితే ఆ స్ట్రెస్ వాట్ హ్యాపెండ్ అనేది నా ఫస్ట్ మూవీలో తెలుసు. 9 crores ఆఫ్ బడ్జెట్, న్యూ ఫిల్మ్, న్యూ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ అది వచ్చింది సరిపోయింది, రాకపోయి ఉంటే? ఐ వాజ్ షూర్ దట్ నిహారికకున్న క్యాపబిలిటీస్ మీద ఐ వాజ్ వెరీ వెరీ షూర్ అబౌట్ ఇట్. మనం చిన్నప్పుడు చూసిన మూవీస్కి, పెరుగుతూ చూస్తున్న మూవీస్కి, ఇప్పుడు చూస్తున్న మూవీస్కి చాలా తేడా వచ్చేసింది. ఐ థింక్ చిరంజీవి గారు ముందు, చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీ. yes, బికాస్ ద గ్రేస్ హి హస్ బ్రాట్ ఇన్ ద డాన్సెస్. ప్రేక్షకుడు 200 రూపాయలు టికెట్ కొనుక్కొని లోపలికి వస్తే ఆ మినిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే సినిమాలో డబ్బులు పెట్టి దేనికి? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఏముందిలే ఇక్కడ థియేటర్కి రాకపోతే ఓటీటీలో చూస్తారు, ఓటీటీ నుంచి మనకు మనీ వచ్చేస్తాయి కదా, ఈ ధీమా ఎక్కువైందంటారు. ఓటీటీస్ కూడా కొన్ని పెద్ద కాంబినేషన్స్కే ముందే ఉన్నాయి. అవును. ఓకే, అందరికీ లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కమిటీ కుర్రాళ్ళు ఈ మూవీ వచ్చి 2 years అయినా ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత దేర్ ఆర్ మోర్ వైడర్ ఆడియన్స్. అండ్ ఏమనిపిస్తుందంటే మూవీ ఈజ్ చేంజింగ్, ఆడియన్స్ మూవీని చూసే విధానం కూడా మారిపోయిందని. సో ఐ హ్యావ్ విత్ మీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు, ఫనీ గారు ఉన్నారనమాట. ఫనీ అర్ప గారు. సార్తో మాట్లాడదామంటే ఎలా మూవీ చేంజ్ అయింది, కమిటీ కుర్రాళ్ళు ఎలా వచ్చింది, అసలు ఇప్పుడు జనం ఎలా చూస్తున్నారు, వాట్ ఈస్ మూవీ, ఇవన్నీ విషయాలు ఫనీ గారితో అయితే మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో కమిటీ కుర్రాళ్ళు ఫస్ట్లీ నేషనల్ అవార్డ్, కంగ్రాచులేషన్ ఫర్ దట్. 2 categories వచ్చినట్టుంది, ఫర్ మేకప్ అండ్ ఆల్సో ఫీచర్డ్ ఫిల్మ్ నేషనల్ అవార్డ్. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే తీసినప్పుడు నేషనల్ అవార్డు ఉంది క్యాపబిలిటీ అని మీకు నిన్న ఆలోచన? నేను యాక్చువల్లీ అంత ఎక్కువ వరకు ఆలోచించలేదు. ఐ వాంటెడ్ టు మేక్ అ మూవీ విచ్ ఇస్ సెన్సిబుల్ అండ్ మనుషులకి అందరికీ నచ్చాలి, ఎంటర్టైన్ చేయాలి అని. సో యా, ఐ థింక్ ఇట్ ఎంటర్టైన్డ్ ఇట్ వెరీ వెల్. సో ద రిజల్ట్ ఇస్ స్పీకింగ్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఐ వాజ్ లైక్ యా నిజంగానే మంచి మూవీ తీసాను. ఓకే, బట్ నేషనల్ అవార్డ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. అంటే కనీసం ఊహల్లో కూడా ఉండదు కదా మీకు? యా, ఫస్ట్ గదర్ అవార్డు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహ ఇది ఓకే వచ్చేసింది, ఇంకా చాలు స్టేట్ అవార్డు అనుకున్నాం. యా నిజంగా ఊహించలేదు. బికాస్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ వెరీ గుడ్ మూవీస్ విచ్ హ్యావ్ కమ్ parallelly with this. Yes. So yeah, we thought that the competition will be good more enough. Yeah. But yes, I would thank the jury to select us for 2 categories. Okay. And Telugu best movie national level lo ante I can't say how much happy I am. I'm very happy. Okay, best movie, yeah, we agree with that. Makeup అవార్డు వచ్చింది. వచ్చేసి అంటే ఎందుకు మేకప్, ఏం చేశారు మేకప్కి? అంతా నార్మల్ మన ఇంటి పక్కన ఉండే కుర్రాళ్ళలాగే ఉన్నారు కదా. మేక్ ఓవర్స్ కానీ లేకపోతే ఏదైనా మారిపోయినట్టుగా ఏం కనిపించలేదు కదా, ఎందుకు మేకప్కి వచ్చింది అని ఒక క్వశ్చన్ వచ్చిండే. సి ద మేక్ ఓవర్ ఏమైంది అంటే వీళ్ళు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18 till the makeover of 30. Okay. So movie lo there was a steep change in the entire body
and the way they look, their hairstyles, Okay. everything was changed. Mm. సో ఆ చేంజ్, ఆ మేక్ ఓవర్లో ఏదైతే ఆ సింప్లిసిటీ కనిపించిందో, Okay. లైక్ సుబ్బు ఒకలా ఉంటే సుబ్బు పెద్దయ్యాక ఇంకోలా ఉన్నాడు. సో వి డిడెంట్ చేంజ్. సో దే షట్ డౌన్ సో మచ్ ఆఫ్ వెయిట్. సో ఇదంతా మూవీ షూట్ టైంలోనే జరిగింది. ఓకే. సో దట్ మేక్ ఓవర్ ఇస్ వాట్ దే సా ఇట్ ఈస్ సో న్యాచురల్. Like, you know, True, everyone true. worked on it. And yeah, the makeup is so natural. ఓకే. Is that to even you know, make them look so natural is also a good ఏ thing, గుడ్ you know. మేకప్ హానెస్ట్లీ. makeup, యా yeah. అగ్రీడ్. సో కమిటీ కుర్రాళ్ళు ప్రొడ్యూసర్ అనగానే ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ నిహారిక కొణిదెల గారు. Yeah. బట్ చాలా మందికి మేబీ తెలిసి కూడా ఉండకపోవచ్చు యు ఆర్ ది కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి. కమిటీ కుర్రాళ్ళు ఎలా వచ్చింది అంటే మీకు ముందు వచ్చిందా, ఎలా జరిగింది అసలు ఈ జర్నీ, ఎలా బిగిన్ అయింది? We can call it as a coincidence. Okay. See, what happens is, the advantage for Committee Kurralu, Niharika producer avadanik karanam, she's a celebrity producer. ఓకే. So automatically she'll swing more people towards the movie, Okay. rather than we going as it is standalone. So Niharika is the number one plus point for this movie being produced by her along with. ఓకే. So adi, it's a very big advantage for us, because we when we came into this movie field, maak clear ga ardhamaindi that you have to have clear support in terms of saving the money. Okay. while making the మనీ. ఓకే. Okay. సారీ, వైల్ మేకింగ్ ద movie, saving the money, and taking it in the right way is more important than anything else. ఓకే. So by God's grace, we could combinedly do this movie, and she agreed. She liked the movie. Parallel గా ఇద్దరికి ఒకేసారి స్టోరీ వచ్చింది. ఓకే. అండ్ కోఇన్సిడెన్స్లీ వి జస్ట్ నాగబాబు గారికి ఈ స్టోరీ చెప్తే ఆయనకి నచ్చింది. సో హీ బికేమ్ అ బ్రిడ్జ్ వేర్ టు మేక్ యూ బోత్ టుగెదర్ టు produce a movie. Okay. But still, there was this movie of yours called Siddharth Rai. Maybe we can call it as a failure అనిపిస్తుంది నాకు. అంటే ఇన్ నెంబర్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. బట్ ఫ్రమ్ దట్ టు కమిటీ కుర్రాళ్ళు భయం అనేది ఒకటి ఉంటుంది కదా, ఏం చేంజ్ చేశారు అక్కడ, ఏంటి మారింది ఒక ఆస్పెక్ట్ ఈ మూవీకి ఆ మూవీకి మీరు చూస్తుంది? See, being a businessman, I was in business since maybe the last 20 years. ఓకే. So to see in a business perspective, కొత్త దాంట్లో దేంట్లో వెళ్ళినా you need a MBA to be done. Okay. Yeah, and I did my MBA with Siddharth Rai. So MBA in Cine. So whatever wrong has to happen, we did it there. ఓకే. ఫస్ట్ మూవీతో అయిపోయింది. So then all we need to do is don't do those mistakes again, and then in that whatever good we have done, we have taken it forward. ఓకే. సో ఆ టైంలో ఏ ఇమోషన్తో అయితే స్టోరీ వినేవాళ్ళం, ఆ టైంలో ఏ ఇమోషన్తో అయితే స్టోరీని క్యారీ చేసి ప్రొడక్షన్ చేసేవాళ్ళం, ఆ ఇమోషన్స్ అన్ని పక్కన పెడితే కమిటీ కుర్రాళ్ళలో చాలా మంచిదైంది. ఓకే. సో వీ వర్ నాట్ ఇన్ దట్ సేమ్ ఇమోషన్, లైక్ సో థింగ్స్ రియలీ బాగా సిద్ధార్థ నాకు యాక్చువల్లీ ఒక స్టెప్పింగ్ స్టోన్గా చాలా బాగా పనికొచ్చింది. ఒక లెర్నింగ్ స్టోన్ కూడా లాట్ ఆఫ్ లెర్నింగ్స్, వాట్ రాంగ్ వీ షుడెంట్ డూ అనేది ఇట్ హస్ గివెన్. అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ నేను ఒక్కటి నేర్చుకోవడం కదా, ఇప్పుడు నా టీం అంతా ఉంది. సో నా టీంలో ప్రొడక్షన్, అకౌంటింగ్, సో ఎవ్రీ వన్ లెర్న్డ్ ఫ్రమ్ ఇట్. ఓకే. సో అక్కడ ఆ మిస్టేక్స్ నేర్చుకున్నారు కాబట్టి కమిటీ కుర్రాళ్ళు ఈస్ ఎ బిగ్ సక్సెస్. అండ్ దెన్ we joined with a person who is in this cine industry, and she's born and brought up here. Yes. So her experience is where we again learned. Okay. So while doing Comedy Kurralu, we again learned better things, how to do better. So yeah, it was a learning curve. Okay. And then if the results have come already for the second movie, it is God's grace. దేవుడు అలా చూసినట్టే కదా. బట్ యదువంశీ గారు, హౌ డు యూ నో హిమ్? అది కూడా ఫస్ట్ మూవీ కమిటీ కుర్రాళ్ళు, ఆయన ఫస్ట్ మూవీ కదా. నమ్మడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టాలి అన్నప్పుడు మనం వీ కాంట్ సీ ఏ పర్సన్, ఒక స్టార్ డైరెక్టర్ అయినా అట్లీస్ట్ ఒక స్టార్ యాక్టర్ అయినా ఉండాలి ఆ మూవీకి అని అనుకుంటాం. ఎందుకు నమ్మారు అక్కడ? The point is, maybe I'm not from this industry. Okay, so my business way of looking business is something different. So నేను సిద్ధార్థ్ రాయ్ స్టోరీ ఎప్పుడైతే విన్నానో, అది కూడా స్టోరీగా it was a very good story. Okay.
సో కమిటీ కురాల్ స్టోరీ వినేసరికి అప్పటికి ఐ వాజ్ హ్యావింగ్ ఇన్ మై మైండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సిద్ధార్థ్ రాయ్. సో ఐ వాంటెడ్ అ మూవీ ఇన్ విచ్ ఐ కెన్ రియలీ డూ గుడ్. సో నేను అక్కడ తర్వాత ఇంకా కాంబినేషన్ అనేది చూడలేదు. సో కాంబినేషన్స్ విల్ నాట్ వర్క్అవుట్ ఇఫ్ యూ మూవీ అమ్మే ప్రోడక్ట్లోనే ఏం లేకపోతే. సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. నైదర్ యూ కెన్ సెల్ ఇట్ టు సమ్వన్. ఓకే, అంటే సిద్ధార్థ్ రాయ్ ఫెయిల్యూర్ అని Yeah, I see. It's not about failure in terms of anything else. Yeah. It's about whether I liked it. Sure, definitely. Yeah. Okay, whether I am comfortable watching with everyone at a time. Okay, so మనం ఏమనుకుంటాం, కలెక్టివ్గా నార్మల్గా సినిమా చూసే ప్రతి ఒక్కరు ఒకే నియర్ పేస్లో ఉంటారు. అంటే 80% హిట్ అంటే హిట్ ఆబ్వియస్లీ. ఓకే, సో మిడ్ లెవెల్లో ఏది ఉండదు. సో ఈవెన్ వెన్ వీ ఆర్ సెల్ఫ్ వీ ఫెల్ట్ దెన్ అవన్నీ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ సిద్ధార్థ్ రాయ్, బికాస్ సిద్ధార్థ్ రాయ్ ఇస్ మై ఫస్ట్ దిస్ థింగ్. అండ్ ఇఫ్ యూ డోంట్ మేక్ మిస్టేక్స్ ఇన్ యువర్ first project, you won't learn. There is no items to learn only. Exactly. Yeah, so I am lucky that we are all new. Mottam crew knew Siddharth Rai. We all did collective mistakes, and then those mistakes have only made us grow. Okay, They didn't. Yeah. యదువంశీ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పాక you went to నాగబాబు గారు. Yeah. You know him personally? Yeah, I know him personally. Nagbabu garu through very close acquaintance. Various reasons. Okay. Yeah. But ఆ స్టోరీ తీసుకెళ్ళి నీకు చెప్పి ఆయన ఓకే నచ్చింది అన్నాక you moved forward. Yes. Okay. ఎందుకంటే you need experienced people when you are not into that field. You need people who are already in that field. Okay. So they have done వాళ్ళ experience 25-30 years of experiences, acting on the decision. Yes. Yeah, so I don't actually take అందరు డెసిషన్స్ తీసుకోను. బట్ ఎవరో ఒక్కళ్ళ డెసిషన్ అయితే గ్యారంటీ బాగుందా బాగాలేదా అనే డెసిషన్ అయితే తీసుకోవాలి. సో హీ సెడ్ ఈ సినిమా ఎప్పుడు తీసినా ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సినిమా చాలా పెద్ద హిట్, మంచి స్టోరీ ఫనీ, యూ కెన్ గో హెడ్ అని చెప్పారు. సో ఆయన గో హెడ్ అన్న తర్వాతే ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఓకే, అక్కడి నుంచి ఇంకా నిహారిక గారు మీరు కలిసిపోయి ఏం చేయగలం మూవీకి అని అనుకున్నారు. సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే నాకు నిహారిక గారికి 2-3 సిట్టింగ్స్ అయ్యాయి రిగార్డింగ్ ద స్టోరీ. అండ్ దెన్ బడ్జెట్ మీద వర్క్. సో మేము నిజంగా ఫార్మల్గా కానీ ఏ విధంగా కానీ కలిసి చేస్తున్నాం అని అనుకోలేదు, ఏది అనుకోలేదు. పని స్టార్ట్ అయిపోయింది అంతే. Okay, and then we started working on budgets, everything. Parallelly, everything was going on. So, while Mavega Ramesh he takes care of the operations of the productions and everything. So he is a very experienced person who has been in this industry. Okay. So Maaku, it was a cakewalk. So for entire thing was processed, everything was dead. And then మా ప్రీ ప్రొడక్షన్లో చాలా ఎఫర్ట్ పెట్టారు. ఓకే. సో ఆల్రెడీ మూవీ 5 years నుంచి ఉంది కాబట్టి వంశీ వాజ్ రెడీ విత్ ద మ్యూజిక్ వెన్ హీ కేమ్ టు మీ. వంశీ వాజ్ రెడీ విత్ ద సీన్స్, వంశీ వాజ్ రెడీ విత్ ద మూడ్ ఆఫ్ ద మూవీ. So when he gave me the mood of the movie, when he gave me a narration, ఆ narration కే ఫ్లాట్ అయిపోతారు ఎవరైనా. వంశీ is a very good narrator. And then ఎలా అయితే నరేట్ చేసాడో ఆ ఫీల్ సేమ్ సినిమాలో రప్పించాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ వాజ్ లైక్ నేను ఫస్ట్ రష్ చూడగానే రా ఫీడ్ చూడగానే ద సేమ్ ఫీల్ నాకు రప్పించాడు. సో నేను మళ్ళీ సినిమా ఓన్లీ థియేటర్లో చూసాను. ఓకే, మధ్యలో ఇంకా చూడవలసిన అవసరం లేదనే ఫీల్లో జస్ట్ రా వితౌట్ మ్యూజిక్ వితౌట్ దిస్ థింగ్ జస్ట్ రా ఫీల్లోనే నాకు సేమ్ ఫీల్ వచ్చింది. ఓకే, సో అదే మీరు నిన్న ప్రెస్ మీట్లో ఆ రోజులు మళ్ళీ రాలాగా ఈ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు, ఐ మీన్ దట్ హై అని చెప్పి. సో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక రూపురేఖ మారిపోతుంది కదా ఆబ్వియస్లీ. సినిమాని చూసే విధానం మారుతుంది, ఆ సినిమాకి అప్పటి వరకు ఉన్న పేరు ఇంకొంచెం రెట్టింపు అవుతుంది. సో ఎలా ఉంది ఇప్పుడు ఈ ఫేజ్, ఎలా ఉంది మీకు? నేను ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నాను అండి. ఐ డోంట్ సెట్ టార్గెట్స్ ఆఫ్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. Okay. So I just live with this happiness. I'm very happy for getting a national award. Now, this doesn't set a target for my next movie. Okay. So if I see it like that, it will be a burden for me. Exactly. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే మీకు బర్డెన్ ఎక్కువైపోతుంది. So yeah, we are already doing
రెండు మూవీస్ ఆల్రెడీ కార్డ్స్లో ఉన్నాయి. ఓకే. సో నియర్లీ ప్రీ ప్రొడక్షన్ రెండిటికి అయిపోయింది. సో they'll be going on set soon. ఓకే. So yeah, so we did it with the same commitment what we had for కమిటీ Kamti Kurral. కుర్రాల్లో. And what I learned from Niharika, లేకపోతే రమేష్ గారు కానీ, and they still guide me in every single thing. Okay. So we are doing the same work what we did for Kamti Kurral. We took 9 months for just the story to build up. ఓ. Yeah, and then pre-production and everything is happening, for a very good amount of time. So there is no rush at all, ఓకే. to just go and announce something or do something. Once, maybe soon we will announce the making of the next few movies. ఓకే. సో నిన్న యదువంశీ గారు మాట్లాడుతూ ఫనీ అన్న ఇలా బడ్జెట్ ఎక్కువ అవుతుందండి, అవునా చేసేద్దాం అని రమేష్ గారి దగ్గరికి వెళ్తే లేదు ఆయన అట్లనే అంటాడు, మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడు అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి. అంటే బడ్జెట్ ఎప్పుడూ మీకు ప్రాబ్లం కాలేదా? అంటే సరే పెట్టేద్దాం, ఎంతైనా చేసేద్దాం అలానే ఉండిందా ఫస్ట్ నుంచి కూడా? ఐఎమ్ నాట్, అంటే నాకు నెగ్లిజెన్స్ కాదు బడ్జెట్ విషయంలో. ఓకే. నాకు రమేష్ గారు మాట్లాడినప్పుడు కానీ, మేము మాట్లాడుకున్నప్పుడు, నిహారిక గారు మాట్లాడేటప్పుడు కానీ, వెరీ స్పెసిఫిక్ బడ్జెటింగ్లోకి విత్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, అంటే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఎక్కడెక్కడ ఏం చేస్తాం. సో వెన్ వీ స్పోక్ వీ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ సచ్ వే. బట్ అలా అని చెప్పి దెర్ ఇస్ అ వే ఇన్ విచ్ వీ కమ్యూనికేట్ విత్ ద డైరెక్టర్. ఓకే. సో అంటే మనం ఎంతైనా లూజ్ ఇస్తే ఎంతైనా మనం, దెర్ ఇస్ నో లిమిట్. ఇంటీరియర్స్ చేసేటప్పుడు హౌ మచ్ యూ స్పెండ్ అనేది, సో మూవీ చేసిన హౌ మచ్ యూ గోనా స్పెండ్ అనేది కూడా దెర్ ఇస్ నో లిమిట్. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో ఇఫ్ ఐఎమ్ లిటిల్ ఫ్రీ, దే యూస్ టు ensure that that freeness is not there and they come to the real numbers. ఎంత అవసరమో అంతే, ఎంత ప్రాక్టికల్ గా స్క్రీన్ మీద కావాలంటే అంతేనా ఖర్చు పెట్టేవాళ్ళం. స్క్రీన్ కి ఈ సీనే అవసరం లేదు అంటే వెంటనే మైనస్ చేసేవాళ్ళం. సో వీ వర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ దట్ పర్టికులర్ మ్యాటర్. బట్ యా, నాకేంటంటే ఐ ఆల్వేస్ వాంట్ మై డైరెక్టర్ టు బీ ఫ్రీ అవుట్ ఆఫ్ బడ్జెట్. సో ప్రొడక్షన్ డబ్బు నా డైరెక్టర్ మీద పడితే ఆ స్ట్రెస్లో వాట్ హ్యాపెండ్ అనేది నా ఫస్ట్ మూవీలో తెలిసింది. బికాజ్ మై డైరెక్టర్ వాజ్ ద ప్రొడ్యూసర్ టు ఇన్వెస్టెడ్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఐ నెవర్ వాంటెడ్ టు గివ్ దట్. ఓకే. సో వాళ్ళకి ఎప్పుడు ఏ ఇది వచ్చినా ఫేస్ మీద అయితే నో చెప్పేవాడిని కాదు. బట్ వీ నో దట్ వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. అంటే మూవీకి ఇట్ వాస్ ఏ న్యూ మూవీ, న్యూ డైరెక్టర్, న్యూ కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీథింగ్. బట్ 9 crores ఆన్ బడ్జెట్ పెట్టారు. అంటే ఆన్ పేపర్స్ మేము చూసింది కూడా 9 crores అని చెప్పారు. అది రాబట్టడం వరకు భయమే ఉంటుంది. 9 crores ఆఫ్ బడ్జెట్, న్యూ ఫిల్మ్, న్యూ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ అది వచ్చింది సరిపోయింది, రాకపోయి ఉంటే అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కదా. బట్ ద పాయింట్ హియర్ ఇస్ వీ కెన్ లివ్ విత్ దట్ డౌట్. ఓకే. బికాజ్ I've seen the movie, the way it is going, and I was sure that Niharika kunna capabilities meda I was very very sure about it. Okay. That if we make a good product which is sellable, she can get the value for it. Okay. So నేను వంశీకి అదే చెప్పాను, don't try to commercialize the movie. She'll commercialize it. Okay. If you make the right movie, what you said. If you make the right movie, she will commercialize it because she can sell it, because she has got that real efficiency to do that, and she proved it. Yes. So by the time we released, ma OTT em finalize avla. Okay. Oh. Yeah, but she took that stand. She just told me once, funny, I'm going to wait. Okay, to get the best. I said, your way. So she did what she told. Okay. So in that way I was very, ante oka manchi చేతిలో ఉన్నానని I was very confident. We were all very confident about it. బట్ ఎంత బడ్జెట్ అనుకున్నారు ఫస్ట్ నుంచి? 9 crores was the budget. 4.56 అనుకున్నాం. ఓకే. బట్ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్డోర్, సో అవుట్డోర్ లో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇంక్రీజెస్ బై 200%. We don't know where it goes. Yeah. And then weather plays a big role in outdoor cancellations and all. True. So yeah, they all paid, but రమేష్ గారి ప్లానింగ్ వల్ల ఏమైందంటే విత్ ఇన్ 55 డేస్లో ఎంతో చేయవలసింది 48-49 డేస్లో క్లోజ్ అయిపోయింది. బికాస్ హీ వాజ్ 24/7 నించొని ఉన్నాడు ఆయన షూట్లో. సో ఓకే. బట్ లొకేషన్స్ వైజ్ మీరు అన్నట్టు అది ఉంది కాబట్టి అంత హిట్ అయిందని అనిపిస్తుంది నాకు. ఒక సెట్ వేసి మీరు ఆ సెట్లో తీసేసి ఉంటే ఇప్పుడున్నంత హిట్ అయ్యి ఉండేది కాదేమో. ఆ న్యాచురాలిటీకి మనం దగ్గర అయ్యాం, ఆడియన్స్గా అని చూసాం కాబట్టి
మేబీ ఇట్ ఈస్ ఏ బిగ్ హిట్ రైట్ నౌ అని అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ థింక్? అబ్సల్యూట్లీ అండి. అంటే దిస్ కమ్స్ విత్ ద టీమ్. సో డైరెక్షన్ అంటే వంశీ కానీ, వంశీ హ్యాండ్లింగ్, వంశీ ఎంచుకున్న టీమ్ కానీ, దే వర్ ఆల్ వెరీ గ్రౌండెడ్. అంటే ఎవ్రీ వన్ 11 కుర్రోల్లో ప్రతి ఒక్కడు దే ఆర్ వెరీ కసి అనమాట. అంటే వంశీ చెప్పవసరం లేదు. ఈవెన్ ఆ డాన్స్ ప్రాక్టీస్, ఏదైనా సీన్ లో ప్రాక్టీస్ చేయాలన్నా, ఏదన్నా వీళ్ళు పక్కోడికి చెప్పి ప్రాక్టీస్ చేయించడం. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ న్యాచురల్ గానే ఉంచారు సినిమాని. సో వంశీలో ఆ ఇదే నాకు నచ్చింది. ఏంటంటే తను అన్న ఈ ఊరు కదా, ఊరే నాకు అంతా తప్ప ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అన్నది. సో అలాగే చాలా సింపుల్ గా తీసాడు. వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ కూడా మేము లేదు. వాళ్ళ కంఫర్ట్ కోసం పెద్ద ఎక్కువ మేము ప్రయత్నం కూడా చేయలే. మొత్తం అంతా ఓన్లీ సినిమా మీద. సో ఏదైతే అన్కంఫర్టబుల్నెస్ ఫీల్ అయ్యారో వాళ్ళు ఫీల్ అయ్యారు. వీ డిడ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ, బట్ దే డిడ్ంట్ డిమాండ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్ట్రావెంజెంట్. ఇది కావాలి అంటే దే వర్ ఓన్లీ వర్క్ ఓరియంటెడ్. మార్నింగ్ టు నైట్ ఎన్ని సీన్లైనా, ఎలాంటి ఫైట్ సీన్లైనా కింద పడి దొర్లీసేవారు. దెబ్బలు తగిలిన లెగిసి వెంటనే దులుపుకొని వెళ్ళిపోయేవారు. కంప్లైంట్ ఉండేది కాదు. దట్స్ హౌ ఇట్ వాస్ ఈజీ టు మేడ్ కదా. యా వెరీ. అంటే కమిట్మెంట్ ఆల్రెడీ యాక్టర్స్ లో ఉంది. డైరెక్టర్ ఇస్ లైక్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. మోరలెస్ వాళ్ళ పేర్లతో ఆల్రెడీ తయారు చేస్తాడు. ముందే ఆ క్యారెక్టర్ లో ఉన్నారు. మేము షూట్కి వెళ్తే నాకు అనిపించింది ఏంటి ఎవడో యాక్ట్ చేయట్లేదు ఏంటని. ఎందుకంటే నాకు న్యాచురల్గా నాతో ఉండే విధానంలో అక్కడ ఉన్నారు. సో యాక్చువల్లీ దే టుక్ ద క్యారెక్టర్ ఆల్రెడీ ఆన్ టు దేర్ బాడీ. దే ఎంబాడీడ్ ఇట్. సో దట్స్ ద రీజన్ వై ఇట్ వాజ్ ఈజ్. ఫర్ వంశీ ఇట్ వాజ్ లైక్ వంశీ పర్ఫెక్షన్ కావాలి. సో పర్ఫెక్షన్ రావడానికి అదే పెద్ద స్టార్లు అనుకోండి, కొత్త డైరెక్టర్ సరిగ్గా. వీళ్ళైతే ఇంకా డైరెక్ట్ ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసిన performance wise nobody it is the director's talent and how to bring out, of course. So I would always give credit to Vamsi. He's such a natural director. Naku a natural emotions, very simple way of cinema is what I like. So maybe what you like, you attract you want to that. See, but as you said ante you are an outsider, industry person kaadu meer basically. మూవీ ఈస్ ఎవాల్వింగ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మనం చిన్నప్పుడు చూసిన మూవీస్కి, పెరుగుతూ చూస్తున్న మూవీస్కి, ఇప్పుడు చూస్తున్న మూవీస్కి చాలా తేడా వచ్చేసింది. వాట్ ఈస్ మూవీ రైట్ నౌ ఇన్ యువర్ థాట్స్? Currently there are two sides of the movie. Okay. One who are just thinking about making a good content. One is more a commercialized kind of a movie industry. But good content చేద్దామని తెలుగు ఇండస్ట్రీ అనుకుంటుందంటారా? డూ యూ థింక్? అంటే వీ కెన్ సీ మలయాళం ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ కొత్తగా తీసుకొస్తున్నారు. మనమే ఎంజాయ్ చేస్తున్నాం యాజ్ ఏ తెలుగు పీపుల్. మన వాళ్ళు ఇస్ ఇట్ ల్యాకింగ్ ఇన్ అవర్ పీపుల్? కొంచెం అనిపిస్తుంది ఏమన్నా అంటే ఫ్రాంక్గా వితౌట్ నేమ్స్ మామూలుగా చెప్పాలి అంటే ఇండస్ట్రీ ఇస్ చేంజింగ్. And the demography of Telugu industry is also changing. Exactly. But how people will accept it and how fast they're going to accept it is what matters. Endukante more or less if we treat menu as money. Menu as money, yeah. Okay. And meal is cinema. Yeah. Okay. Menu, so I think we are meal. more thinking about the menu and putting it in the commercial matter, but we are actually killing the meal. Exactly. We are killing the meal. Yeah. So I think the meal has to be nourished, only nourishes us. Yes. So the cinema, in reality, when we can't entertain people when they come inside. See, I'm not saying because today I made both the movies, so I am in the middle place. Yes, yeah. I've done both. Commercial and and ante cinema entertaining చేయకుండా ఒక సినిమా చేశా, సినిమా ఎంటర్టైన్ చేసే ఒక సినిమా చేశా. Yeah. సో ఈ రెండిట్లో నాకు చూసింది ఏంటంటే, నేను ప్రేక్షకుడు 200 రూపాయలు టికెట్ కొనుక్కొని లోపలికి వస్తే ఆ మినిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఈ సినిమాలో డబ్బులు పెట్టి దేనికి ఎందుకు? యా ఎగ్జాక్ట్లీ. అంటే జనాలు యాక్టర్స్ అలా థింక్ చేస్తున్నారా, డైరెక్టర్స్ అలా థింక్ చేస్తున్నారా, మనం ఇంత కమర్షియల్ పెట్టాలి, ఇలా చేస్తేనే ఒక బిగ్ స్టార్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒక 4 ఫైట్లు ఉండాలి. దిస్ ఈస్ నాట్ ద మూవీ వీ వాంట్. యాజ్ అన్ ఆడియన్స్ ప్రశాంతంగా నవ్వుకోవడం, ఒక గంట సేపు ఎమోషన్స్ మనం అక్కడికి వెళ్ళి ఏడ్చిన ఫీలింగ్ ఉండాలి, ఎంజాయ్ చేయడం ఈజ్ వాట్ సినిమా ఫర్ అస్. దాన్ని మార్చేసి ఇంత కమర్షియలైజ్ చేసేసి ఈ కేటగిరీకి తీసుకొచ్చేసారు. ఆడియన్స్ని వెళ్ళాలనుకోవట్లేదు మూవీ థియేటర్స్కి. ఎందుకులే ఇప్పుడు టైం బొక్క అనుకుంటున్నారు. 3 hours
పెట్టాలంటే ఇట్ ఈస్ మోర్ కదా, వాళ్ళ లైఫ్లో ఒక 3 hours అక్కడ పెట్టాలి అంటే ఎందుకు అలా మారిపోతుంది అంటారు? ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఆ చేంజ్ ఏదైతే వస్తుందో ఆ పీక్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, ద పీక్ ఆఫ్ దట్ చేంజ్ ఇస్ వేర్ నౌ యునో everyone will think about the content more. Yeah. Because people were thinking about the combinations, names, and money was measured according to that way. Yeah. But I think to make a good movie, all you need is a good story and good team who can put life into it. Yeah, exactly. And for that మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా it has to entertain people. Exactly. ఓ 10 లక్షల్లో చేసినా if it can entertain people, like there are many songs or small movies which come. Yeah. Even with 10-15 lakhs you're enjoying it for the moment what you're listening. And so I think it's all about the experience. We have to give people the experience of enjoying it rather than thinking to get something out of them. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏదో ఒకటి తీసుకొద్దాం అనే ఇదిలోనే ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కొంచెం. అంటే దేర్ ఆర్ వైడర్ ఆప్షన్స్, అంటే ఓటీటీస్ వచ్చేసాయి ఇప్పుడు. ఇంకా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఏముందిలే ఇక్కడ థియేటర్కి రాకపోతే ఓటీటీలో చూస్తారు, ఓటీటీ నుంచి మనకు మనీ వచ్చేస్తాయి కదా, ఈ ధీమా ఎక్కువైందంటారా? ఓటీటీస్ రావడం ప్లస్ అయిందంటారా, మైనస్ అయిందంటారా? ఓటీటీస్ కూడా కొన్ని పెద్ద కాంబినేషన్స్కే ముందే ఉన్నాయి. అవును. ఓకే, అందరికీ లేదు. ఇప్పుడు if there is no OTT support, okay, for any movie, the movie is going to suffer a lot when it comes out. Because what will happen is you are at 100% risk. Okay. బట్ అప్పుడు భయంతో జాగ్రత్తగా తీస్తారేమో అని. సో అదే, సో ఇప్పుడు what I learned from it is, if you make a story, if you go with a line and a story and everything, if a OTT doesn't approve it, better don't do it. If you don't think that if you take it to an OTT and they will not like it, okay, they won't approve, don't even take it to them. అయిపోయింది అక్కడతో. So you stop it here itself. Okay, rather than being overconfident that తీసేయడం కాకుండా, because it's a common emotion నేను చూసింది ఏంటంటే, ఒక స్టోరీని ఒక 10 మంది కలెక్టివ్గా నమ్ముతారు, దాన్ని చాలా ఫ్యాంటసైజ్ చేసుకొని రిస్క్ తీసుకుంటారు. అదే నేను కూడా చేశాను లైఫ్లో. ఓకే, సిద్ధార్థ రాయ్తో చేశాను. ఫ్యాంటసైజ్ చేసుకొని ఇమాజినేషన్తో థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఇన్ రియాలిటీ currently there is no economics which is working out in movies. Yes. So you have to be careful. If you can't get an OTT inside by making your script so nice, okay, which is, then don't do it. If you have money, if you can take a bigger risk, and that's a different matter. Okay. But I would always think that be safe, కొంచెం బెటర్ అదే. Yeah. బట్ కమర్షియలైజేషన్ అంటే, బట్ దేర్ ఆర్ స్టిల్ మూవీస్ లైక్ యానిమల్, ఆఫ్ కోర్స్ అర్జున్ రెడ్డి, ఇలాంటి సినిమాస్, మీ సిద్ధార్థ్ రాయ్ దగ్గరగా ఉండే మూవీస్ ఇట్లాంటివి, బట్ దే డిడ్ వెల్ ఇన్ థియేటర్స్ ఆస్పెక్ట్ కానీ, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ఇంకా కూడా జనం గో ఫర్ ద మూవీస్ అండ్ వాచ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అక్కడి నుంచి ఇక్కడ ఏం మిస్ అవుతుంది అంటే, పెద్ద స్టార్ ఉండడం వల్ల కూడా వర్కౌట్ అవుతుంది అంటారా మూవీస్కి? So it is a pattern, and what I see a pattern is that you have somehow entertained some part of the people. Yes, exactly. Some part of the people. Some part of the people who are really, attracted to that kind of movie. Yeah. Movie. So you have found a pattern. Okay, but what happens is lower emotions which are like, ఏదో నార్మల్గా ఎటువంటి ఇది లేకుండా ఫ్లాట్గా ఉండే సినిమాలు, నెక్స్ట్ హయ్యర్ ఎమోషన్స్ విచ్ ఆర్ వెరీ అడ్రిలిన్ రష్తో వచ్చే సినిమాలు, దే బోత్ గెట్ బోరింగ్ అట్ అ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ లోస్ అండ్ హైస్ యూ కాంట్ టేక్ ఇట్ ఎవ్రీ మూమెంట్. బట్ ద మిడ్ లెవెల్ ఎమోషన్స్ విచ్ ఆర్ వెరీ న్యాచురల్, సంబడి వెరీ న్యాచురల్గా మనం రోజు చూసే ఎమోషన్స్ ఏవి మనుషుల్లో ఉంటాయి. బాధ అనేది నార్మల్ బాధ, అంటే బాధ ప్రతి ఒక్కరికి ఒక విలన్ వచ్చి ఇంత పెద్ద సీన్ జరిగిపోతుంది. దట్ విలన్ క్యాన్ నార్మల్ లైఫ్ లో అవ్వదు కదా, అంత పెద్ద పెద్ద విలన్స్ ఎందుకు వస్తారు? సో ద విలన్ క్యాన్ బి యువర్ జస్ట్ అ ఫ్రెండ్, అ కొలీగ్, ఆర్ యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్, విచ్ దోస్ ఎమోషన్స్ ఆర్ వెరీ స్మాల్ ఎమోషన్స్. ట్రూ. ఓకే, బట్ పీపుల్ టేక్ ఇట్. సో ఆ ఎమోషన్స్ ని టచ్ చేసేది డ్రామా. సో ఐఎమ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు డ్రామా. ముందు నుంచి చూసుకొని వచ్చిన చిరంజీవి గారి గ్రేస్తో చేసినవి కానీ అన్ని డ్రామాసే, పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు ఆ కామెడీ మహేష్ బాబు గారు కానీ, దే యూస్ టు డూ సచ్ గుడ్ డ్రామా. అది చూసి నిజంగా ఐడల్గా అనిపించేది, అరే ఇలా ఉండాలి బాయ్ ఫ్రెండ్ అంటే, ఇలా ఉండాలి హస్బెండ్ అంటే, ద వే ఆఫ్ డ్రామా. ఐ థింక్ డ్రామా ఇస్ వాట్ పీపుల్ ఎస్
పీపుల్ లివ్ ఆన్ ఎమోషన్స్ కదా, ఇప్పుడు అది ఆగిపోయింది మేబీ అనిపిస్తుంది నాకు. డ్రామాని కొంచెం తక్కువగా చూస్తున్నారేమో. సో ఐ ఫీల్ దట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వాట్ ఎవర్ సక్సెస్ కేమ్, ఇట్ కేమ్ ఇన్ డ్రామా ఓన్లీ అగైన్. ట్రూ ట్రూ. సో అడ్రినలిన్ రష్ ఒక్కసారి చూడగలరా హై, ఆ హై కంటే ఎంత హై వెళ్ళగలరు? అది ఎగ్జాక్ట్లీ. డ్రామా మాత్రం రెగ్యులర్గా ఉండేది జరిగేది, మారుతూ ఉంటుంది. ఒకరోజు కోపం ఉండొచ్చు, ఒకరోజు ఆనందం ఉండొచ్చు. వీ హ్యావ్ సో మెనీ ఎమోషన్స్ టు షో ఆఫ్ కదా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు కమిటీ కుర్రాళ్ళు, మాకు బ్యాక్ అండ్ స్టోరీ కావాలి. వేర్ ఒకరోజు పూర్తిగా షూట్ ఆగిపోయిన రోజు, లేకపోతే ఒకరోజు ఇంత ఘోరమైన ఎక్స్పీరియన్స్ జరిగిన రోజు అలా. సో కమిటీ కుర్రాలు లాస్ట్ లెగ్లో ఏమైంది అని అంటే, సన్ వాజ్ షైనింగ్, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్. సో వీవర్ థింకింగ్ పెద్ద ఎండలు ఉండవు, ఏమీ ఉండదు అని. సో వీళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే గోదావరి జిల్లాలో స్టార్ట్ చేసేవారో ఇనీషియల్గా ఫ్రెష్గా ఉండేది. యాజ్ డే స్టార్ట్స్ 8 o'clock అయ్యేసరికి ద సన్ వాజ్ సో హాట్. అంటే దే యూస్ టు నల్లగా, అంటే నేను 15 రోజుల ముందు చూసేవాళ్ళని, 15 రోజుల తర్వాత మళ్ళీ షూట్కి వెళ్ళా, చూస్తే అందరూ నల్లగా మాడిపోయారు. ఓకే అరే ఏంట్రా ఇలా. సో ఆ నల్లగా మాడిపోయిన సిచ్యువేషన్లో ఏంటంటే ఎవ్రీ వన్ వర్ లైక్ యూనో డల్ అయిపోయారు, టోటల్గా డల్. అంటే చేసి 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 అంతా అవుట్డోర్ డల్ అయిపోయారు. దెన్ వీ థాట్ ఓకే ఎలాగైనా బ్రేక్ ఇవ్వాలి, ఇలా తీస్తే ఎలా అవుద్ది అని. సో దెన్ సడన్లీ మొత్తం టీమ్ అంతా హ్యాడ్ టు కంప్లీట్లీ షిఫ్ట్ బికాస్ ఆఫ్ తుఫాన్. మా జాతర రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయాయి. ఓకే ఒక తుఫాన్ హెచ్చరిక వచ్చింది. సో ఇంత టీము ఒక్కసారి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్ళి మళ్ళీ రావడం. సో ఇట్ వాజ్ మానిటరీ వైజ్ అండ్ ఆల్సో ఎవ్రీ వన్స్ యునో కరెంట్ అందరూ పంప్ అయి ఉన్నారు, ఎనర్జీ వైజ్ కూడా. సో యా వీ హ్యాడ్ దట్, బట్ మచ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ వాజ్ అ హై ఇన్ కమిటీ కుర్రాల్. ట్రూ. ఎందుకంటే అదొక జాతరలాగే జరిగింది. యాక్చువల్లీ షూట్ అంతా జాతరే. ఎందుకంటే కుర్రాళ్ళు అంటారా, అందరూ చాలా వెరీ న్యాచురల్, ఎక్కిలిగా ఒకడినొకడిని జోక్ చేసుకుంటా. సో ఈవెన్ ఏడుపు వస్తున్న సీన్ చేస్తున్నప్పుడు కూడా ఎవడైతే చచ్చిపోయాడో వాడిని ఎలా నవ్వించాలా అని చెప్పి మొత్తం సీన్. సో ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ లైక్ మాకు కడుపు నొప్పి వచ్చి నవ్వుకునే సినిమా. ఎంత సీరియస్ సీన్ లో అయినా ఎవడొకడు వచ్చి ఏదో జోక్ వేసాం. నిహారిక గారు ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. షీ డిడ్ దట్ సాంగ్ బ్యూటిఫుల్ గా, ఎలక్షన్స్ గురించి, ఎలక్షన్ సాంగ్. సో యాక్చువల్లీ మేము ఎలక్షన్ ముందు కల్లా ఈ సినిమా చేసేద్దాం అనుకున్నాం. బికాస్ మీరు చూస్తే ఆ సినిమా మొత్తం డెమోగ్రఫీ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ యునో వితౌట్ మనీ హౌ యూ డూ అన్ ఎలక్షన్, యునో దట్ కైండ్ ఆఫ్. యాక్చువల్లీ చూడాలంటే నేను పవన్ కళ్యాణ్ గారిని చూసాను శివ క్యారెక్టర్ లో. ఓకే సో వి థాట్ ఎలక్షన్ ముందు ఇది వస్తే చాలా బాగుంటుందని. దెన్ యాజ్ నాగబాబు గారు చెప్పారు, ఇది ముందు వెనక ఏం లేదు, ఈ సినిమా స్టోరీయే ఎప్పుడైనా వర్కౌట్ అవుద్ది అని. సో నిహారిక గారితో యువర్ కోఆర్డినేషన్, హౌ వాస్ షీ డ్యూరింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్? I've met few cine personalities. She's one of them who has got a very good positive aura. She's happy with what she's doing. And then తనకి అసలు సెలబ్రిటీ అనే, షీ ఈజ్ అ సెలబ్రిటీ, బట్ ఇన్ యాక్చువాలిటీ వెన్ యూ మీట్ హర్ షీ డజంట్ బిహేవ్ విత్ యూ యాజ్ అ సెలబ్రిటీ, షీ బిహేవ్ విత్ యూ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ సిస్టర్. ఓకే అంటే మా కమిటీ కుర్రాల్లో మీరు ప్రతి క్యారెక్టర్ ఎవరినైనా చూసుకుంటే దే ఆర్ పర్సనలీ వెరీ క్లోజ్ టు నిహారిక గారు. బికాజ్ వాళ్ళ లైఫ్ స్టోరీలు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ టైం ఇచ్చేది. ఓకే పర్సనల్గా ఒక హీరోని ఎలా చూసుకుంటుందో అలాగే ఈ 11 మందిని హీరోలుగా చూసింది. ఆ 3 అమ్మాయిల్ని 4 అమ్మాయిల్ని కూడా హీరోయిన్లుగానే చూసింది. అండ్ షీ వాజ్ పర్సనలీ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ యాజ్ ఎ కో స్టార్. ఓకే నాట్ లెస్ నాట్ హై, ఓకే యాజ్ ఎ కో స్టార్. అంటే నాతో పాటు యాక్ట్ చేస్తున్న వాళ్ళతో నేను ఎలా ఉంటానో అలాగే. ఓకే అండ్ యాజ్ ఎ కో ప్రొడ్యూసర్ షీ గేవ్ మీ దట్ కంఫర్ట్. ఎనీ టైమ్ యూనో ఏమైనా మాట్లాడాలన్నా తన దగ్గర అసలు ఎటువంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడినా షీఈస్ వెరీ పాజిటివ్. అంటే తన చుట్టుపక్కల ఉంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్. దట్ షోస్ హర్ కంప్లీట్నెస్. యా తను యాజ్ ఎ పర్సన్ ఒక కంప్లీట్నెస్ ఉంటేనే షీ కెన్ డూ దట్. ఓకే సో అంటే నాగబాబు గారు అమ్మాయి అని కాదు, నాగబాబు గారు కూడా అలాంటి మనిషే. ఓకే ఈజ్ ఆల్సో కంప్లీట్ పర్సన్. అంటే మానవతావాది ఆయన. మనిషి ఇంపార్టెంట్. ఓకే భగవంతుడిని మనుషుల్ని చూసి
భగవంతుడి పేరుతో ఒక మనిషిని తక్కువగా చూడడం చాలా తప్పు. మనిషి భగవంతుడు ఏం డిఫరెంట్ కాదు అనే మానవతావాది ఆయన. సో ఆయన క్యారియన్ అవుతుంది. షీఈ్ ఆల్సో అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ద థింగ్ ఇస్, మీరు మంచి హ్యూమన్ బీయింగ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే హౌ యూ ట్రీట్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ యూ. ట్రూ, వెరీ ట్రూ. నాట్ హౌ పీపుల్ ట్రీట్ యూ. ఎగ్జాక్ట్లీ. షీ ట్రీట్స్ ఎవ్రీ వన్ బ్యూటిఫుల్లీ. అంటే అసలు కంఫర్ట్ అనమాట. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్, ఒక సిస్టర్, ఒక అంటే షీ క్యాన్ బీ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. ఓకే. సో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వచ్చేసి దట్ కాల్ దట్ షాక్ యూ, ఒక మెసేజ్ ఏంటి మిమ్మల్ని షాక్ చేసింది? వెన్ వి నాకు లైవ్లో తీసుకున్నారు. ఓకే, లైవ్లో కలిసి చూద్దామని. అంటే ఐ వాజ్ ఇన్ వైజాగ్. ఓకే. సో లైవ్లో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఓకే చూద్దాం అంటే నేషనల్ అవార్డ్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ బి అ లిస్ట్ ఆఫ్ దిస్ థింగ్స్. ఐ వాజ్ థింకింగ్ ఎక్కడ వస్తుందో లిస్ట్ మనకు తెలియదు. సో when it came I didn't actually hear it properly. Okay. But we'll already celebrate చేసుకొని గెంత్ తీసుకొని పిచ్చెక్కిపోతున్నారు. ఏంట్రా అని చూసి మళ్ళీ చూసేసరికి అరే నిజంగా. So I was more or less like I was with some friends, so I was hugging them and everything, but I was missing them, to like I would have been లేరు మీరు అక్కడ ప్రెసెన్స్ లేదు అని చెప్పేసి. ఒక మెసేజ్ ఎవరి దగ్గర నుంచి రాలేదా? ఒక సెలబ్రిటీ మెసేజ్ ఆర్ ఏ ఫోన్ కాల్? I got phone call from mainly నాకు శరత్ ఎవరు మన చాలా మంది చేశారు. బట్ ద బెస్ట్ కాల్ వాట్ ఐ రిసీవ్డ్ ఇస్ వెన్ వంశీ కాల్డ్ మీ అండ్ సెడ్ అన్న నేను నీకు డెలివర్ చేస్తా అన్నా, నువ్వు నన్ను నమ్మే నీకు డెలివర్ చేశా. ఓకే. అండ్ నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇదేదైతే ఉందో ఈ సక్సెస్ నేను మీకు ఇచ్చాను, అది నాకు చాలా ఆనందంగా ఉంది. యా, బికాస్ హిజ్ ఇమోషన్ అండ్ నా ఈ 11 యాక్టర్స్ కానీ ఆ అమ్మాయిలు కానీ వాళ్ళ ఇమోషన్ చాలా స్ట్రాంగ్ ఇమోషన్ అండి. అంటే ఒక చాలా స్ట్రగుల్ అయ్యి రియల్ యాక్టర్స్ వాళ్ళు. సో ఎవ్రీ వన్ ఈస్ గ్రోయింగ్, ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ two movies. Okay. Niharika's production is doing so good. Good, yeah. Okay, and we are also doing movies. Yeah, so yeah, everywhere there is positivity. From which we came out of Committee Kurralu. But as you said, it's always ఒక మూవీ హిట్ అయిందంటే ఒక హీరోకో హీరోయిన్కో ఎస్పెషల్లీ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది. అది ఎప్పుడైతే ఫ్లాప్ అవుతుందో ఆ రోజే ప్రొడ్యూసర్ పేరు బయటకు వస్తుంది, ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అని అంటూ ఉంటారు. దట్ చేంజెస్ ద పర్స్పెక్టివ్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక లాస్ ఒక హిట్ ఎలా చూస్తారు మీరు బేసిక్గా? See, the point here is that if నా బిజినెస్ యాటిట్యూడ్ ఏంటంటే వాట్ ఎవర్ వీ క్యాన్ డూ ఈజ్ వెన్ వీఆర్ అంటే దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. దాని తర్వాత అవుట్ ఆఫ్ దట్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది, ఇట్ ఈస్ వెరీ బిగ్ మనీ అండ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఫ్లాప్ అయితే మనీ నిజంగానే దెర్ విల్ బి అ కమర్షియల్ లాస్. ఓకే, హిట్ అయితే దెర్ will be some profit. So the profit is very less when you compare to the losses. Okay, that's what I understood in this industry. Okay, so profit is very less when compared to the losses. Because if you lose, if it goes a flop, then you lose the entire money. There is no way that you can get it back. Yes, in any way లేదు, ఇంకా తిరిగి వచ్చే అవకాశమే లేదు. So when you are making profit, there are a lot of departments which share that profit altogether. Okay, because there is a huge industry. But loss is only yours. మరి ఇది మాత్రం ఎందుకు అందరికి షేర్ చేయాలి? See, that is how it is, because they have been losing also. If మీరు ఒక ఫ్లాప్ సినిమా థియేటర్కి పట్టుకెళ్తే థియేటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఈస్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ somebody may lose time, somebody may lose their efforts, somebody may lose another opportunity, somebody may lose money. Okay. But the loss is pretty common to everyone. So okay, but somehow you got it a good movie, good production, everything went well. Next movies కి కూడా నాగబాబు గారిని కలుస్తారా? ప్రతి స్క్రిప్ట్ ఆయన దగ్గర కూర్చొని నా అన్ని స్క్రిప్ట్లు నా ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అన్ని నాగబాబు గారు విన్న స్క్రిప్ట్సే. అవునా? సో because you need someone who has really he's from a family which in blood there is cinema. True. Okay, so if you tap each and every person in their family, there's cinema. So 100% his view of seeing a script because of his entire experience with which he has come. Naadi trailer చూసి సిద్ధార్థ రాయ్ పోయింది
అని ఏదో అని. చెప్తారు, ఏదో రాంగ్ చేస్తావు పని అని క్లియర్గా చెప్తారు. సో ఎప్పుడైతే కమిటీ కుర్రాలు ట్రైలర్ స్టోరీ తర్వాత చూసారు, ఆయన వెంటనే చెప్తారు కరెక్ట్, ఇది అసలు యాప్ట్ సినిమా, అసలు తిరుగులేదు అని. ఓకే. So he has got a very good experience. So I will 100% utilize their experience because I am not that experienced. Yeah. Okay. To end with this, after 10 years, where do you see the movie industry especially? After 10 years, I think there will be a lot of changes in the way media will play and, you know, the movies will play and everything will play. Okay. I think it will be more like much shorter versions than these versions. Oh. Okay. But see, feature film is going to be there for a very long time. And yeah, content will become a King. very big king, or else the names will get weird. See, పేర్లు పోతాయండి, అబ్బా. బట్ మనం చేసే వర్క్ అయితే మాత్రం నించుండిపోతుంది. మీరు జంజాల్ గారు చూసినా, లేకపోతే ఘంటసాల గారు చూసినా, ఏదన్నా పేర్లు మన నెక్స్ట్ జనరేషన్ తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు చేసిన వర్క్, ఆ పాటలు కానీ ఆ కామెడీ, ఈ రోజుకి మా ఫాదర్ జనరేషన్లో వినుంటారు ఎక్కువ జంజాల గారు ఇవి చూసి. బట్ మీ లాస్ట్ దీంట్లో చూసినా ఈ రోజుకి యూనో మన రోజు వాడుకునే డైలాగుల్లో 10 డైలాగులు ఉంటాయి. అవును. సో దేర్ వర్క్ విల్ నెవర్. గ్రేస్ ఆఫ్ చిరంజీవి గారు, ద వే యునో, ఐ థింక్ చిరంజీవి గారు ముందు, చిరంజీవి గారు తర్వాత ఇండస్ట్రీ, బికాస్ ద గ్రేస్ హీ హాస్ బ్రాట్ ఇన్ ద డాన్సెస్, ఆ ఈజ్, ఆ ఒక మంచి కామెడీ గ్రేస్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ దేర్ వర్క్స్ విల్ స్టాండ్. సో ఐ థింక్ యా, వర్క్ షుడ్ బి గివెన్ మోర్ ప్రిఫరెన్స్, విచ్ మేడ్ big heroes, you know, very big. Okay. So yeah, I think it will change. Work will become more important than the name in future. Done, Andy. Thank you so much. Thank you very much. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.